जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. పంచమ స్కంధం ద్వితీయ శ్వాసంలో ఉన్నాం. ప్రతి స్కంధాన్ని మొదలు పెట్టేటప్పుడు ఆ పోతనామాత్యులు దైవ స్థుతిని చేస్తారు. ఈ పంచమ స్కంధం ద్వితీయ శ్వాస మొదలెట్టేటప్పుడు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించారు. శ్రీకాంత హృదయ ప్రియ లోకాలోక ప్రచార భవ భయ నివారక లోకేశ్వర శుశ్లోక గోకుల మందార నంద గోప కుమార. ఓ లక్ష్మీదేవి హృదయానికి ప్రియమైన వాడా, లోకాల యొక్క అస్తిత్వమందు అస్తిత్వం లేనప్పుడు కూడా ఉండేవాడివి, లోకాలకు ప్రభువైన వాడా, సజ్జనుల చేత కీర్తించబడేవాడా, జన్మ భయాన్ని నివారించేవాడివి, గోకులానికి కల్పవృక్షం వంటి వాడివి, ఓ నందగోపుని కుమారా అవధరించు. ఈ భాగవతాన్ని నేను రచిస్తున్నాను లేదా చదువుతున్నాము అని అని ఇక్కడ ఇంతకు ముందు జరిగిన కథ ఏంటంటే భరతుని యొక్క జీవిత గాథను తెలియజేశారు. ఆ భరతుని యొక్క కుమారుడు సుమతి. మహారాజు సుమతి యొక్క వంశక్రమాన్ని ఈ సంచికలు తెలియజేస్తున్నారు. పురాణాలు అన్నిటి అర్థాన్ని వాటిలో తత్వాన్ని తెలపడంలో ఎంతో ఖ్యాతి కొన్న సూత మహర్షి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు ఇలా తెలియజేస్తున్నారు. మునులార బాదరాయణి అనఘాత్మకుడైన యుత్తరాత్మజునకు సద్వినయోక్తి భరతు చరితము వినిపించుచు మరి నెట్లు వినిపించదగన్. ఓ మునులారా, వ్యాసుల వారి పుత్రుడైన సుఖమహర్షి పుణ్యాత్ముడు ఉత్తరకు కుమారుడు అయిన పరీక్షన్ మహారాజుకి చక్కని వినయపు మాటలతో భరతుడి కథను చెప్పారు. చెప్పి ఇంకా ఇలా చెప్తున్నారు అని, పార్థివేంద్ర ఎట్లు భరతాత్మజుండైన సుమతి ధర్మ వర్తనమునదిరుగా నదీరింగి దుష్టులైన పాషండులు దమవతంబు మిగుల దలచి పొగడి. రాజా భరతుడికి కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో ఈ భరత వర్షాన్నంతా కూడా సుమతి అనే కుమారుడు రాజయ్యాడు. ఈ భరతుని కొడుకు సుమతి, అతను ధర్మవర్తండే పరిపాలన సాగిస్తున్నాడు. అది తెలిసి కొంతమంది దుష్టులైన పాషండులు తమ మతాన్ని స్థాపించాలి అని తలిచారు. అలా తలిచి ఆ సుమతి దగ్గరికి వచ్చారు. సుమతి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు వాళ్ళు, ధరణి వల్లభ నిన్నును నిరతంబును బుద్ధ దేవునింగొలిచిన యా తెరగున గొలిచెదమని భాసురమతి బోధించిరప్పుడు సుమతిన్ బ్రీతిన్. ఆ పాషండ మతస్థులు సుమతితో ఇలా అన్నారు, ఓ రాజా, నిత్యం నిన్ను బుద్ధ దేవుణ్ణి కొలిచినట్లుగా మేము కొలుస్తాము అని చాలా ప్రీతిగా అన్నారు. ఇలా పాషండుల చేత ఇలా బోధించబడ్డ సుమతికి అతని వంశం ఏంటి అంటే, సుమతి ఆ తర్వాత కాలంలో అవధూత అయ్యాడు. అవధూతగా ప్రవర్తించక ముందర వాళ్ళందరూ వచ్చి ఇలా అన్నారు, ఈ సుమతి వంశం ఏమిటి అంటే, సుమతి ధ్రువసేన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ధ్రువసేన అనే అమ్మాయికి సుమతికి దేవజిత్తు అనే కొడుకు జన్మించాడు. ఈ దేవజిత్తుకు ఆ దేవజిత్తు భార్య ఆసురి. దేవజిత్తుకు ఆసురికి దేవద్యుమ్నుడు అనే కుమారోత్తముడు జన్మించాడు. ఆ మహాత్ముని ఆ దేవద్యుమ్నుడికి అతను ధేనుమతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ మహాత్ముని భార్య ధేనుమతి. ధేనుమతికి దేవద్యుమ్నుడికి ధేనుమతి ఎందు పరమేష్టి పుట్టాడు. పరమేష్టి అంటే వంశాన్ని, సుమతి వంశాన్ని, భరతుడి వంశాన్ని చెప్తున్నారు. పరమేష్టి ఆయన సత్యధర్మ పరాయణుడు. అతనికి భార్య పేరు సువర్చల. ఈ సువర్చల యందు పరమేష్టికి ప్రతీహుడు అనే కొడుకు పుట్టాడు. ఆ ప్రతీహుడు సకల జనులకు బ్రహ్మోపదేశం చేసిన పరమ పురుషుడు. చాలా విశుద్ధమైన మనస్సు కలవాడు. నిరంతరం శ్రీహరి నామస్మరణ చేసేవాడు. ఈ ప్రతీహుడికి యజ్ఞం చేయడంలో నిపుణత్వం గల ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత
అనే మంచి కొడుకులు జన్మించారు. ప్రతిహర్త ఈ ముగ్గురిలోను పరమేష్ఠికి పిల్లలు సువర్చలందు ప్రతీహుడు పుట్టాడు. ప్రతీహుడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. ముగ్గురు కొడుకుల్లో మొట్టమొదటి కొడుకు ప్రతిహర్త. ఈ ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అనే ముగ్గురు కొడుకుల్లో ప్రతిహర్తకి అతను స్తుతి అనే భార్యని వివాహం చేసుకున్నాడు. ఆవిడికి వ్యోముడు, భూముడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళలో భూముడికి ఋషికుల్య అనే భార్య ఉంది. భూముడికి ఋషికుల్యకు ఉద్గీతుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ ఉద్గీతుడికి అతని భార్య పేరు దేవకుల్య. ఋషికుల్య తల్లి, ఉద్గీతుడి భార్య పేరు దేవకుల్య. ఈ దేవకుల్యకు కొడుకు ప్రస్తోతుడు. ఈ ప్రస్తోతుడు విరురుత్స అనే భార్యను వివాహం చేసుకున్నాడు. ప్రస్తోతుడికి విరురుత్సకి కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరు విభుడు. విభుడికి రతి అనే భార్య ఉంది. ఆ రతి అనే భార్య యందు పృథుసేనుడు జన్మించాడు. పృథుసేనుడి యొక్క భార్య ఆకూతి. పృథుసేనుడికి ఆకూతికి నక్తుడు అనే కుమారుడు జన్మించాడు. నక్తుడికి కొడుకు గయుడు. ఈ గయుడు చాలా గొప్ప కీర్తిమంతుడు, రాజర్షి అని యొక్క సుమతి యొక్క వంశాన్ని చెప్తూ, అట్టి గయుని వలన నఖిల జీవుల బ్రోవ దళచ సాత్విక ప్రధానమైన అట్టి మేను దాల్చి ఆత్మతత్వ జ్ఞానుడగుతు నుండే హరి నిజ అంశమునను. జగత్తును రక్షించాలనే కోరికతో శుద్ధ సత్వగుణాలు కలిగిన భగవంతుడు తన అంశచే గయుడిగా జన్మించాడు. గయుడు పరమాత్మ అంశ అనే ఆత్మతత్వాన్ని తెలిసిన జ్ఞానంతో ప్రకాశించేవాడు గయుడు అనే మహాపురుషుడైన గయుని చరిత్రని పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి తెలియజేస్తున్నాడు. ఇట్టి మహనీయ సుగుణాకరుండగు గయుని గాథాను వర్ణనంబు పురా విధులకు మహాత్ముల చేని తెరంగున నుతింపబడుతున్నది. సావధాన మనస్కుండవయ్యాల కెంపుమని ఇట్లనియే. ఇంతటి మహనీయమైన సుగుణాలను కలిగిన గయుడి గాథను పూర్వం తెలుసుకున్న కోవిదులు మహాత్ములు ఇలా కీర్తించారు. నువ్వు కూడా మనస్సు పెట్టి విను అని పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పి ఇలా చెప్తున్నారు. ధర్మ మార్గంబున ధారిణీ జనులను ప్రేమతో భోషణ ప్రేషణోప లాలన శాసన లక్షణాదుల చేత భోషించుతును యజ్ఞములను యజ్ఞ పురుషునీశ్వరు చిత్తమున నిలిపి సేవించి స్వాంతమందున్న ఈశ్వరుని గాంచి అఖిల జీవతతికి ఆనందమొసగుచు నిరభిమానతమై మెయ్యి ధరణి నేలే సత్యమందు మిగుల సత్సేవయందును ధర్మమందు యజ్ఞ కర్మమందు గయుడు వసుధలోన గంజాక్షుడే కాని మానవుండు కాడు మానవేంద్ర అని పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నాడు. ఓ రాజా, గయుడు ధర్మ మార్గాన్ని వీడకుండా ఈ భూమి మీద ప్రజలని ప్రేమతో పోషించి పాలించాడు. ఎవరిని ఏ ఏ పనుల్లో నియమించాలో అలా నియమించాడు. లాలిస్తూ రాజశాసనాలను అమలు పరిచాడు. రాజ్యపాలన చాలా చక్కగా చేశాడు. యజ్ఞ పురుషుడైన ఆ పరమేశ్వరుణ్ణి మనస్సులోనే నిలుపుకున్నాడు. దర్శించి యజ్ఞాలు చేశాడు. ఆ సకల జీవరాశికి ఆనందాన్ని కలిగించేటట్లు గర్వం లేకుండా రాజ్యాన్ని పాలించాడు. సత్యనిష్టలోను, సజ్జనుల్ని సేవించడంలోను, ధర్మ పాలనలోను, యజ్ఞ కర్మల్ని ఆచరించడంలోను గయుడు ఈ భూమి పైన అవతరించిన సాక్షాత్తు మహావిష్ణువే. అతను కేవలం మానవుడిగా తలవకూడదు. మనము మహావిష్ణు అంశతో పుట్టాడు గయుడు అని చెప్పి ఇంకా చెప్తున్నారు సుఖ మహర్షి. గయుడు మహాపురుషుడు, సకల గుణాలలోనూ పరిపూర్ణుడు. అతనికి దక్షుని కుమార్తెలైన శ్రద్ధ, మైత్రి, దయ వారంతట వారే వచ్చి అన్ని వరాలను ప్రసాదించారు. గయుడు అతని ప్రజలకు భూమి మీద కామధేనువై అన్ని కోరికలను తీర్చాడు. వేదాలు అన్ని కోరికలను తీర్చాయి. యుద్ధంలో గయుడి చేతిలో రాజులందరూ ఓడిపోయారు. ఎన్నో కప్పాలను, ఎన్నో కానుకలను సమర్పించారు. బ్రాహ్మణులు ధర్మ పరిపాలన చేత, దక్షిణల చేత ఆరాధించబడ్డారు. తాము ఆచరించిన ధర్మంలో 6వ భాగాన్ని గయుడికి సమర్పించేవాళ్ళు.
వాళ్ళు చేసే యజ్ఞాలకు తృప్తి చెంది ఇంద్రుడు స్వయంగా వచ్చి నిరంతరం సోమపానం చేసేవాడు గరుడు పరిపాలిస్తున్నప్పుడు. ఇంద్రాది దేవతలు ప్రజలందరినీ చాలా బాగా చూసుకునేవాళ్ళు, యజ్ఞ ఫలాలను ఇచ్చేవాళ్ళు. బ్రహ్మ నుండి గడ్డి పరక వరకు పొదలు తీగలతో కూడా అన్ని లోకాల వాళ్ళని గయుడు యజ్ఞాలతో తృప్తుల్ని చేశాడు. శ్రీహరి కూడా తృప్తి చెందాడు. ఇలా గయుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. గయుడికి జయంతి అనే భార్య. ఆ జయంతి యందు ముగ్గురు పుత్రులు కలిగారు. చిత్రరథుడు, స్వాతి, అవరోధనుడు వాళ్ళ పేర్లు. గయుడి యొక్క కుమారుడు చిత్రరథుడు ఊర్ణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చిత్రరథుడికి ఊర్ణకి ఆమె కొడుకు సమ్రాట్టు అనే కుమారుడు జన్మించాడు. చిత్రరథుడి కుమారుడు గయుడికి జయంతికి చిత్రరథుడు, స్వాతి, అవరోధుడు అనే కుమారులు జన్మించారు. చిత్రరథుడి భార్య ఊర్ణ. చిత్రరథుడికి ఊర్ణకి సమ్రాట్టు అనే కుమారుడు జన్మించాడు. సమ్రాట్ భార్య ఉల్క. ఈ సమ్రాట్టుకు ఉల్కకు మరీచి అనే కుమారుడు జన్మించాడు. మరీచికి బిందుమతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మరీచి. ఇతని కొడుకు బిందుమంతుడు. ఈ మరీచి భార్య బిందుమతి, కొడుకు బిందుమంతుడు. బిందుమంతుడికి భార్య సరగ. బిందుమంతుడికి సరగకి మధువు అనే కుమారుడు జన్మించాడు. మధువు వీళ్ళందరూ వరుసగా పరిపాలించారు భారత ఖండాన్ని. అందుకనే చరిత్ర మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పురాణాల్లో చరిత్ర కనిపిస్తుంది. ఈ చరిత్ర గ్రంథాల్లో ఉండదు కూడా. బిందుమంతుడికి భార్య సరగకి మధువు అనే కుమారుడు జన్మించాడు. మధువు సుమనస అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మధువు భార్య మధువుకి వీరవ్రతుడు అనే కుమారుడు జన్మించాడు. అతను పరిపాలించాడు. వీరవ్రతుడికి భార్య భోజ. ఈ వీరవ్రతుడికి భార్య భోజకు మన్యువు, ప్రమన్యువు అనే ఇద్దరు కొడుకులు జన్మించారు. మన్యువుకు భార్య సత్య. మన్యువుకు సత్యకు భువనుడు అనే కుమారుడు జన్మించాడు. భువనుడికి భార్య దోష. భువనుడికి భార్యకు పుట్టిన కుమారుడు త్వష్ట అనే కుమారుడు జన్మించాడు. త్వష్ట భార్య విరోచన. త్వష్టకు విరోచనకు కుమారుడు జన్మించిన కుమారుడు విరజుడు అని ఆ విరజునకు ఉదయించిరి భూవినుత విషూచియందు పుత్ర శతంబున్ నా వలనొక కన్యకయు నా వేళ సమస్త జనులు హర్షం బంధన్. ఆ విరజుడి భార్య పేరు విషూచి. ఆవిడికి 100 మంది పిల్లలు పుట్టారట. 100 మంది కొడుకులు, ఒక అమ్మాయి పుట్టారు. ప్రజలందరూ ఈ వార్త విని ఎంతో సంతోషించారు అని ఆ కాలంలో, పౌరాణిక కాలంలో జరిగిన ఆ వంశాలు పరిపాలన ఎలా జరిగింది అని, ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు, ఎవరి కుమారుడు ఎవరు, ఎవరి భార్య ఎవరు, ఇవన్నీ కూడా మనకి భాగవతంలో చక్కగా తెలియచేయబడ్డాయి. భాగవతాన్ని తీసుకుంటే మన ప్రాచీన చరిత్ర అంతా కూడా తెలుస్తుంది అని ఈ విరజుడి భార్య విషూచి ప్రజలందరూ విషూచికి 100 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టితే చాలా సంతోషించారు అని ఘనుడు ప్రియవ్రత వంశంబునకున్ దుదయై విరజుడు భూ విభువంశంబును తానలంకరించెను వినుమింద్రావరజుడైన విష్ణుని మాట్కెన్. సాక్షాత్తు ఇంద్రుని తమ్ముడైన మహావిష్ణువులాగా, ఉపేంద్రుడిలాగా ఆ రాజవంశానికి విరజుడు ఎంతో శోభ తీసుకొచ్చాడు. ప్రియవ్రతుడి వంశంలో మహాత్ముడైన ఈ విరజుడే చివరివాడు అని పలికాడు సుఖ మహర్షి. అలా పలికితే వెంటనే పరీక్షన్ మహారాజు అడిగాడు. చాలా ఆనందపడుతూ ఆ వంశం అంతా కూడా చెప్పారు కదా, ఆనందపడుతూ ఇలాగా పరీక్షన్ మహారాజు అని పలికిన సుఖయోగింగనుగొని అభిమన్య సుతుడు కడు మోదముతో వనజదళాక్షుని మహిమలు విని సంతసమంది అని వేడుక మరియన్ అని సుఖమయోగి అభిమన్యుడు కొడుకు పరీక్షితుతో చెప్పాడు. పద్మాల వంటి కన్నులు కలిగిన ఆ మహావిష్ణువు మహిమల్ని విని పరీక్షిత్తు సంతోషించి చాలా ఆనందపడుతూ ఇలా అన్నాడు. మునీంద్ర, ప్రియవ్రతుడి రథచక్రాల యొక్క అదురు వల్ల సూర్యకిరణాలు ఎంతవరకు సోకుతాయో అంతవరకు, నక్షత్రాలతో కూడిన చంద్రుడి కిరణాలు ఎంతవరకు వ్యాపిస్తాయో అంతవరకు 7 సముద్రాలు 7 ద్వీపాలు ఏర్పడ్డాయని చెప్పావు కదా. ఆ ద్వీపాల, సముద్రాల పరిమాణాలు నాకు వివరంగా చెప్పు. సత్వ రజస్తమో గుణాలతో నిండిన ఈ విశాల విశ్వం శ్రీహరి యొక్క స్థూల రూపం
అని గ్రహించి ఆ గుణాలన్నిటికీ అతీతమైన వాడు, అత్యంత సూక్ష్మతముడు, స్వప్రకాశ రూపుడు, బ్రహ్మాత్మకుడు అయిన ఆ వాసుదేవుని యందు నాకు మనస్సు కుదురుకుంటోంది. అందువల్ల ఆ ద్వీప వర్షాదుల విస్తృతిని వివరించు అని పరీక్షన్ మహారాజు అడిగారు. అలా అడిగిన పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి ఇలా చెప్పారు. ధరణి వల్లభ విను శ్రీహరి మాయా గుణ విభూతులగు జలనిధులున్ బరగిన దీవులు వర్షములర యంగా గొలది వెట్ట నలవియ జగతిన్. ఓ రాజా, ఈ సముద్రాలు, ఈ ద్వీపాలు, వర్షాలు ఇవన్నీ లోకంలో శ్రీహరి మాయ వల్ల ఏర్పడిన గుణాల యొక్క వైభవాలు. అందువల్ల వాటిని సంపూర్ణంగా వివరించి చెప్పడం ఎవరి వల్ల కాదు, కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అన్నారు. తెలిసినంత వట్టు తెలిపెద సంక్షేమమునను జిత్తగించి వినుము, తెలియననుచు చెప్ప దొడగే నభిమన్యు సుతునకు నింపుగాను సుఖమునీంద్రుడిట్లు. నాకు తెలిసినంత వరకు సంగ్రహంగా చెప్తాను, మనస్సు పెట్టి విను అని పరీక్షన్ మహారాజుకి చెవికి ఇంపుగా చెప్పడం ప్రారంభించాడు సుఖ మహర్షి. సుఖ మహర్షి ఇప్పుడు మొత్తం భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అంతా కూడా వివరిస్తున్నారు ఈ సంచికలో. రాజా, ఈ భూమి అంతా కూడా ఒక పద్మం. దాని మధ్యన జంబూద్వీపం ఉంది. జంబూద్వీపం యొక్క పొడుగు 1,00,000 యోజనాలు, వెడల్పు 1,00,000 యోజనాలు. ఇది తామరాకులాగా గుండ్రంగా ఉంది. ఈ జంబూద్వీపంలో వర్షాలు అనేక విభాగాలు ఉన్నాయి. 9 వర్షం అంటే ఒక ప్రాంతం ఇలాంటివి 9 విభాగాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క వర్షానికి వైశాల్యం 9,000 యోజనాలు. ఈ వర్షాలను విభజిస్తూ 8 పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. 9 వర్షాలలో మధ్య దాని పేరు ఇలావృతం. దాని నడిమి భాగంలో బంగారు రంగుతో మేరు పర్వతం ఉంటుంది. భాగవతము, మన భారత పురాణాలన్నీ కూడా గొప్ప ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సర్వస్వాలవి అని భూమి యొక్క భౌగోళిక పరిస్థితుల్ని తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి చెప్తున్నారు, ఓ రాజా 9 వర్షాలు ఉన్నాయి. ఈ 9 వర్షాలు, వర్షం అంటే ఒక ప్రాంతం, ఒక్కొక్క ప్రాంతానికి వైశాల్యం 9,000 యోజనాలు. అందులో జంబూద్వీపం 1,00,000 యోజనాలు పొడవు, 1,00,000 యోజనాలు వెడల్పు ఉన్నది. అందులో అది తామరాకులాగా గుండ్రంగా ఉంది. జంబూద్వీపంలో వర్షాలు అనేకాలు ఉన్నాయి. అందులో అవి 9, ఒక్కో దాని వైశాల్యం 9,000 యోజనాలు. అందులో ఒకటి ఇలావృతం. ఆ ఇలావృతం మధ్య భాగంలో బంగారు రంగుతో మేరు పర్వతం ఉంది. భూపద్మమునకు మేరువు దీపించుచు గర్ణికాకృతిని బెంపగుచున్ బ్రాక్పై కులగిరి రాజుగా జూపట్టును సురగణాలి చోద్యంబందన్. భూమి అనే పద్మానికి నడుమ మేరు పర్వతం ప్రకాశిస్తోంది. అది పద్మానికి మధ్యన ఉండే బొడ్డులాగా ప్రకాశిస్తోంది, శోభిస్తోంది. మేరువు కుల పర్వతాలకి రాజు లాంటిది. దాని స్థితి దేవతలకి అంతుపట్టదు, చాలా విడ్డూరం కొలుపుతూ ఉంటుంది. అది బంగారు రంగులో ఉంటుంది. ఇలావృతం అంటే భూమి చేత ఆవరించబడ్డది. భూగోళానికి మధ్యన నడింభాగాన నాభి. ఇది భూగర్భానికి, భూమధ్య రేఖకు సూటిగా లోపల వైపు ఉంటుంది. మేరు అంటే ఇరుసు, అంటే భూ పరిభ్రమణానికి కేంద్రం. దేవతలు కూడా మేరు మహిమకి ఆశ్చర్యపడతారంటే భూ పరిభ్రమణం ఎలా జరుగుతుందో ఎవ్వరికి అంతుపట్టని పరమేశ్వరుడి లీల అని ఇంకా చెప్తున్నారు. ఆ మేరు పర్వతం గురించి చెప్తున్నారు. మరియును నా మేరుగిరి 1,00,000 యోజనోన్నత మగుచుండియా నడిమి దళము విదితమై 16,000 యోజనములు నంతియ పాతునై యతిస ఇల్లు నా మీద విస్తార మరయ 32,000 యోజనముల వెలసియుండు నాగిరి కుత్తరం బంధు నీల శ్వేత శృంగ పర్వతములు నింగి ముట్టి యుండు 2,000 యోజనంబుల దాకా బరపు గలిగి పూర్వ పశ్చిమాయతంబు దక్షిణోత్తరంబును విస్తార మగుచు మిగుల రమ్యమై నరేంద్ర. ఆ మేరు పర్వతం యొక్క ఎత్తు 1,00,000 యోజనాలు. మేరు పర్వత శిఖరం యొక్క ఎత్తు 16,000 యోజనాలు. ఈ శిఖరం భూమిలోకి కూడా 16,000 యోజనాల లోపలికి చొచ్చుకొని పోయి ఉంటుంది. ఆ శిఖరం వైశాల్యం 32,000 యోజనాలు. మేరుకి ఉత్తరం వైపు నీలము, శ్వేతము, శృంగవుత్తు అనే పర్వతాలు ఉంటాయి. అవి ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఇవి 2,000 యోజనాల విస్తీర్ణం కలవి.
ఇవి తూర్పు పడమరలకు దక్షిణ ఉత్తరాలకు విస్తరించి ఉన్నాయి. ఇది ఒక రమ్యమైన దృశ్యం అని మనం కనీసం ఊహకు కూడా అందని ఆ భూమి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు సుఖ మహర్షి. ఈ నీల శ్వేత శృంగ పర్వతాలు, ఈ పర్వతాలను సరిహద్దు పర్వతాలు అంటారు. వీటికి తూర్పున పడమర చిట్ట చివర ఉప్పు సముద్రాలు తాకుతూ ఉంటాయి. అంటే తూర్పు పశ్చిమాల వైపు ఉప్పు సముద్రాలు తాకేంత వరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఉత్తరం వైపు ఒకదానికంటే ఒకటి 10వ వంతు పొడవు తగ్గుతూ ఉంటాయి. వీటి మధ్య ప్రదేశంలో రమ్యకం, హిరణ్మయం, కురు అనే పేర్లు గల ప్రాంతాలు ఉన్నాయి. వర్షాలు అంటే ప్రాంతాలు. ఇవి 9000 యోజనాల మేర విస్తరించున్నాయి. ఉప్పు సముద్రాల వరకు ఇవి వ్యాపించున్నాయి. నీలము, శ్వేతము, శృంగవత్తు పర్వతాల మధ్య కొలతలతో సరిపడి ఉంటుంది. ఇది ఈ వర్షాల యొక్క విస్తారం. ఇలావృత వర్షానికి దక్షిణ వైపు నిషధం, హేమకూటం, హిమవంతం అనే పర్వతాలు ఉన్నాయి. అవి సరిహద్దు పర్వతాలు. తూర్పు నుంచి పడమరకు పొడవుగాను, ఉత్తరం నుంచి దక్షిణానికి వెడల్పుగాను నీలాది పర్వతాల పద్ధతిలోనే ఇవి కూడా నెలకొని ఉన్నాయి. ఈ పర్వతాల మధ్య ప్రదేశంలో 3 పర్వతాలు ఉన్నాయి. ఈ 3 పర్వతాలు కింపురుష వర్షం, హరివర్షం, భారత వర్షం అని ఈ 3 పర్వతాలకి పేర్లు. ఇలావృత వర్షానికి పడమట మాల్యవంత పర్వతం ఉంది. తూర్పున గంధమాదన పర్వతం ఉంది. సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఇవి. ఈ పర్వతాలు రెండు ఉత్తరం వైపు నీలం, దక్షిణం వైపు నిషధం అనే పర్వతాల వరకు పొడవుగా సాగి ఉన్నాయి. 2000 యోజనాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఈ మాల్యవంత, గంధమాదన గిరులు కేతుమాల వర్షానికి, భద్రాస్వ వర్షానికి హద్దును నిర్దేశిస్తున్నాయి. మేరు పర్వతానికి 4 దిక్కుల్లోనూ 4 పర్వతాలు ఉన్నాయి. తూర్పునోమో మందర పర్వతం ఉంది. దక్షిణంలో మేరు మందర పర్వతం ఉంది. పశ్చిమంలో సుపార్శ్వ పర్వతం ఉంది. ఉత్తరంలో కుముద పర్వతం ఉంది. మొత్తం మేరు పర్వతానికి 4 దిక్కుల్లో మందర పర్వతం, మేరు మందర పర్వతం, సుపార్శ్వ పర్వతం, కుముద పర్వతం 4 పర్వతాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఈ పర్వతాలు 10,000 యోజనాల ఎత్తు, 10,000 యోజనాల వైశాల్యం కలిగి ఉన్నాయి. ఇవి మధ్యలో ఉన్నతంగా స్తంభంలాగా ఉన్న మేరుకి చుట్టూ 4 చిన్న స్తంభాల్లాగా ఉన్నాయి. ఈ 4 పర్వతాల్లోనూ మందరంలో మామిడి చెట్లు, మేరువులో నేరేడు చెట్లు, సుపార్శ్వంలో కదంబ వృక్షాలు, కుముదంలో మర్రి చెట్లు బాగా ఎత్తుగా పెరిగి పతాకాల్లాగా ఉంటాయి. ఈ చెట్లు 1100 యోజనాల ఎత్తు, అంతే వైశాల్యంతో ఉంటాయి. ఈ పర్వత శిఖరాల మీద 4 మడుగులు ఉన్నాయి. మందర పర్వత శిఖరం మీద పాలతో నిండిన మడుగు, మేరు పర్వతం శిఖరం మీద తేనెతో నిండిన మడుగు, సుపార్శ్వంలో చెరుకు రసంతో నిండిన మడుగు, కుముదంలో మంచి నీళ్లతో నిండిన మడుగు ఉన్నాయి. సరస్సులు అన్నమాట. వాటిల్లో నిష్ఠగా స్నానం చేసిన వాళ్ళు సహజమైన సిద్ధులు, ఆ సిద్ధుల వైభవాన్ని పొందుంటారు. సిద్ధులు తప్ప మామూలు వాళ్ళు ఎవరికి కూడా ఇవి కనిపించవు. ఈ పర్వత శిఖరాల పైన 4 ఉద్యానవనాలు ఉన్నాయి. అవి దేవోద్యానాలు, నందనం, చైత్రరథం, వైభ్రాజికం, సర్వతోభద్రం. ఈ ఉద్యానవనాలు దేవతలవి. నందనం, చైత్రరథం, వైభ్రాజికం, సర్వతోభద్రం అని ఆ వనాలకు పేర్లు. వీటిల్లో దేవతా శ్రేష్ఠులు అప్సరసలతో కలిసి అక్కడ గంధర్వుల గానాన్ని వింటూ, నృత్యాలను చూస్తూ విహరిస్తూ ఉంటారు. మందర పర్వతంబు తుది మామిడి పండ్ల మృతోపమానమై, మందర శైల శృంగక సమానములై, గిరి మీద వ్రాల మా కంద ఫలామృతంబు గలగంబడి జారి మహాప్రవాహమై, ఎందరుణోదనామమున అద్భుతమై విలసిల్లు నెంతయున్. మందర పర్వతానికి చివర మామిడి పళ్ళు అమృతంతో సమానమైన రుచితో పర్వత శిఖరాలతో సమానంగా ఉంటూ కొండ మీద రాలి పడుతూ ఉంటాయి. అలా రాలి పడ్డంలో ఆ మామిడి పళ్ళు చితికి రసం గొప్ప ప్రవాహం లాగా మారింది. అదొక అద్భుతమైన నది. దాని పేరు అరుణోదం. మామిడి పళ్ళ రసంతో నిండిన నది అది అని. మందర శిఖరానికి క్రింద భాగంలో 1100 యోజనాల ఎత్తైన ఒక దేవజాతి మామిడి చెట్టు ఉంది. దాని పై భాగంలో కొండ శిఖరాల్లాంటి పెద్ద మామిడి పళ్ళు అమృతంతో సమానమైన రసం కలిగి ఉంటాయి. వాటిని ఎవరు కొయ్యలేరు కదా. కొయ్యకపోవడం వల్ల మగ్గిపోయి నేల రాలుతూ ఉంటాయి. అలా అవి బద్దలై మధురసం ఒక నది ప్రవాహమైంది.
అరుణో నది అది, అరుణోద నది అది అని. కడు మధురంబునన్ నే సురభి గంధముచే నరుణ ప్రకాశతన్ వడిగొని మందరాచలము వంతల చెంతల జారి అంతలో దొడి తొడినా ఇలావృతము దోచుచు వింతగా పూర్వవాహి అయి ఎడరు దరంగ సంతతులనందరి నచ్చట జేయు ధన్యులన్. ఆ ప్రవాహం, ఆ మామిడి పళ్ళ రసంతో కూడిన ప్రవాహం అరుణోనదం అది, అరుణోద నది. అది ఎంతో తీయనైంది, మంచి పరిమళం గలది, ఎర్రగా ప్రకాశించే నది. మందర పర్వతానికి ఆనుకొని పక్కల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఇలావృతానికి తూర్పు దిశను తడుపుతూ పూర్వవాహినిగా అపూర్వంగా కనిపిస్తుంటుంది. ఆ నదీ తరంగాలు అక్కడి వాళ్ళనందరినీ కూడా ధన్యుల్ని చేస్తూ ఉంటాయి అని చెప్పి, ఆ నదీ జలంబులాడిన ఎచ్చటి ఎంబికాను చెరుల ఎంగ గంధ మంది పవనుడంత మనుజేస 10 యోజనములు చుట్టు పరిమళములు నింపు. ఓ రాజా, ఆ అరుణోద నదిలో పార్వతీదేవికి అనుచరులైన పుణ్య స్త్రీలు స్నానం చేస్తుంటారు. అలా స్నానం చేయడం వల్ల, ఆ దివ్య స్త్రీల శరీర సంపర్కం వల్ల ఆ నది పొందిన దివ్య పరిమళాన్ని వాయుదేవుడు 10 యోజనాల దూరం దాకా మోసుకొస్తూ ఉంటాడు అని. మేరు మందరంబుల మీద జంబూ ఫలంబులు మహాగజోపములు గవ్రాలి యవిసి ఎంత దద్ర సామృతం వల్లన ఎన్ మహానగంబు నందు బుడమి. మేరు మందర పర్వతాల మీద నేరేడు చెట్లు చాలా ఉన్నాయి, జంబూ ఫలం నేరేడు చెట్లు చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్క పండు ఒక్కొక్క పెద్ద ఏనుగంత ఉంటుంది. ఏనుగంత మహోగజోపంలాగా ఉంటుందట. ఆ జంబూ ఫలాలు మిగల మగ్గిపోయి వాటంతటవే రాలిపోతాయి. రాలిపోయి చిట్లి ఆ రసం అమృత ప్రవాహంలా అక్కడ నగరాల్లో పొడ చూపుతుంటుంది. అనుపమమగు జంబూ నది అనుపేరను వెలసిలీల నరుగుచునంతన్ ఘనత నిలావృత వర్షము పనుపడదడుపుచును ధరణి ప్రవహించుచుదగన్. ఆ జంబూ ఫలాల రస ప్రవాహం జంబూ నది. ఆ నదికి సాటి వచ్చే నది ఇంకేదీ లేదు. ఇది ఇలావృత వర్షానికి దక్షిణం వైపు భూమిలో ప్రవహిస్తోంది అని. ఆ నది నీట దోగి పదనయ్యటు మృత్త నిలార్క సంగతిన్ భూనికడున్ విపాకమున బొందుచు శుద్ధ సువర్ణ జాతి జాంబూనద నామముంది సురముఖ్యులకెల్లను భూషణార్హమై మానుగ వన్నె మించి కడు మంచిది అయి విలసిల్లు నెంతయున్. ఆ నదీ జలాలు, జంబూ నదీ జలాలు ఉరుసుకుంటూ నది ప్రవహిస్తున్నంత దూరం రెండు వైపులా తీరాలందున్న ఇసుక జంబూ నది రసం చేత తడబడి సూర్యకిరణాలకు గాలికి బంగారం లాగా మారుతుంది. అందుకే స్వచ్ఛమైన బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చింది. దేవతల్లో ప్రధానులైన వాళ్ళు ఈ జాంబూనదాన్ని ఆభరణాలుగా కాలుస్తారు. ఈ జాంబూ నది రసం నుండి వచ్చిన బంగారం ప్రకాశవంతమై వన్నె కలది, మంచి నాణ్యమైంది. అంతేకాదు, సుపార్శ్వ పర్వతం పైన పైకొన నుంచి 5 తేనె ధారలు ప్రవహిస్తుంటాయి. తేనె మడుగుంటుంది కదా, అక్కడి నుంచి తేనె ధారలు ప్రవహిస్తుంటాయి. 5 ముఖాలుగా ఆ ప్రవాహం కొనసాగుతుంది. కొండ కొమ్ముల మీద నుంచి ఆ ధారలు ఇలావృత వర్షం యొక్క పడమటి భాగాన్ని తడుపుతూ ప్రవహిస్తాయి. ఆ తేనెను అనుభవించే వాళ్ళ ముఖం నుంచి వచ్చిన గాలి మంచి వాసనతో నిండి 100 యోజనాల దూరం వరకు గుబాళిస్తూనే ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇంకా చెప్తున్నారు. రాజా కుముద పర్వతం గురించి చెప్తున్నారు. కుముద పర్వత శిఖాగ్రమునను ఉత్పన్నమై కనుపట్టు వటతరు స్కందమునను నుదయించునట్టి పయోనదిఘృత మధు గుడ విశిష్టాన్నంబులుడుగ కెప్పుడు నంబర శయ్యాసనాభరణాది వస్తువులు గోరికలు తీర్చుతును గుముద పర్వతాగ్రంబున బడి ఇలావృత వర్షమున జనులకు నెల్ల భోగ్యములను వదల కొసగు వారి వళి ఫలితంబులు దలగు దుష్ట గంధములను బాయు మరణ భయము ముదిమి పొరయుదెన్నడును శీతోష్ణ బాధ సెందకొండు నదిపా. రాజా సుఖ మహర్షి చెప్తున్నారు, మహారాజా, కుముద పర్వత శిఖరం మీద పుట్టిన ఒక పెద్ద మర్రి చెట్టు, దాని యొక్క కొమ్మల నుంచి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము, విశిష్టమైన అన్నము ఉదయించి ఆ కిందకు ఇలావృత వర్షం మీదకి జారుతాయి. అలాగే బట్టలు, మంచాలు,
ఆసనాలు, నగలు మొదలైన వస్తువులు మానవుల కోరికలు తీర్చడానికి, భోగభాగ్యాలను సమకూర్చడానికి ఇలావృత వర్షం మీద కుముదవర్త పర్వతం నుంచి వచ్చి పడతాయి. ఈ వస్తువుల్ని వాడుకోవడం వల్ల అక్కడి వాళ్ళకి శరీరం మీద ముడతలు పడవు, వృద్ధాప్యం రాదు, చెమట పట్టదు, శ్రమ ఉండదు, మరణ భయం లేదు, ముసలితనం రాదు, చలి వేడిమిల బాధ సోకదు అని ఆ వటవృక్షం పేరు శతవల్స్య. శతవల్స్య. దాని మొదళ్ళ నుండి పాలు, పెరుగు మొదలైన తినదగిన పదార్థాలు కింద పడి అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. అంటే మానవులు కనుక భోజనం చేయాలంటే ఏదో డబ్బు ఉపాధి అని చెప్పి సంపాదించుకోకర్లేదు, ప్రకృతే మనకి ఇస్తోంది, ప్రకృతి నుంచే మనకు అన్ని వస్తున్నాయి అని చెప్తున్నారు. దేవదానవులను దివ్య మునీంద్ర గంధర్వులాదిగాగదగిలి ఆశ్రయించి యుందురాగిరేంద్ర మూలమునందు హర్షమంది ఘన విహార లీల. ఈ కుముద పర్వతం యొక్క మూలాన్ని ఆశ్రయించుకొని దేవతలు, దానవులు, దివ్య మునేంద్రులు, గంధర్వులు మొదలైన వాళ్ళు ఎందరో సంతోషంగా సంచరిస్తుంటారు, విహరిస్తూ ఉంటారు అని ఓ రాజా మేరు పర్వతానికి చుట్టూ మేరు పర్వతం గురించి చెప్తున్నారు. తామర పువ్వు తోడి కర్ణికకు కేసరల్లాగా కురంగ, కురర, కుసుంభ, వైకంకత, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, సితివాస, కపిల, శంఖ పర్వతాలు ఉన్నాయి. వైడూర్య, చారుధి, హంస, విహంగ, వృషభ, నాగ, కాలంజర, నారదాది పర్వతాలు ఉన్నాయి. తూర్పు వైపున జఠరం, దేవకోటం అనే పర్వతాలు ఉన్నాయి. పశ్చిమాన పవన, పారియాత్రాలు అనే పర్వతాలు ఉన్నాయి. ఇవి అన్ని మేరు పర్వతానికి ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి 18,000 యోజనాల దక్షిణం నుంచి ఉత్తరానికి పొడవుగా వ్యాపించి ఉన్నాయి. తూర్పు నుంచి పశ్చిమానికి 2,000 యోజనాలు వెడల్పు కలిగి ఉన్నాయి. మేరువుకు దక్షిణ భాగంలో కైలాస, కరవీర పర్వతాలు ఉన్నాయి. ఉత్తర భాగంలో త్రిశృంగ, మకర పర్వతాలు ఉన్నాయి. వీటి పొడవు, వెడల్పులు కూడా పై పర్వతాల్లాగానే చాలా ఎక్కువ అంటే 18,000 యోజనాల పైన ఉన్నాయి. మేరు పర్వతానికి 8 పర్వతాలు బంగారం చుట్టూ అగ్ని పురుషుడు ప్రదర్శనం చేస్తున్నట్టు చుట్టూ ఉన్నాయి. మేరు పర్వతం శిఖరంలో మధ్య భాగాన 10,000 యోజనాల వెడల్పు, అంతే ప్రమాణం పొడవు ఉండి సమచతురస్రంగా బంగారుమయమైన ఒక పట్టణం ఉంది. దాన్ని బ్రహ్మపురం అంటారు. ప్రకాశమయమే ఉంటుంది. దాని పేరు శాతకౌంభి. ఆ బ్రహ్మపురానికి 8 దిక్కుల్లోనూ లోక పాలకుల పురాలు ఉన్నాయి. ఇంద్రాది దిక్పాలకుల ఆ నగరాల పేర్లు ఏంటంటే తూర్పు నుంచి ఈశాన్యం వరకు అమరావతి, తేజోవతి, సంజ్ఞమణి, కృష్ణాంగన, శబ్దావతి, గంధవతి, మహోదయ, యశోమతి మొత్తం దిక్పాలకుల యొక్క పట్టణాలు ఇవి. ఈ పట్టణాలన్నీ మేరు శిఖరంలో మొత్తం అన్ని వైపులా ఉన్నాయి. అమరావతి, తేజోవతి, సంజ్ఞమణి, కృష్ణాంగన, శబ్దావతి, గంధవతి, మహోదయ, యశోమతి. ఈ పట్టణాలు ఒక్కొక్క పట్టణం 280,000 యోజనాల వైశాల్యం కలిగి ఉన్నాయి అని ఓ రాజా పరమేష్టి పట్టణంబున హరి మున్ను త్రివిక్రమణములందరి లందన్ సర్వేశ్వర చరణాగ్ర నఖాహతి బరువడి నూర్ధ్వాండమంతమగ్బగిలె నరేంద్ర. ఓ మహారాజా, ఒకసారి బ్రహ్మపట్టణంలో పూర్వం హరి వామనావతారం ఎత్తి ఎదిగారు కదా, ఆ ఎదిగినప్పుడు సర్వేశ్వరుడైన ఆ త్రివిక్రముడి ఒక కాలి గోటి దెబ్బకు ఊర్ధ్వ అండం పగిలిపోయింది అని చెప్పి, ఇలా పగిలిన బ్రహ్మాండం యొక్క పై భాగంలో కన్నం పడి నీటి ధార ఆ అండంలోకి ప్రవేశించింది. ఆ జలధార శ్రీహరి కాలిని తాకడం వల్ల అన్ని లోకాలలోని అందరి జనుల పాపాల్ని నశింపచేస్తూ భగవత్పాదం నుండి వెలువడింది కావడం వల్ల భగవత్పది, విష్ణుపది అనే పేరుతో ప్రకాశవంతమైంది. ఆ పుణ్యధార చాలా కాలం స్వర్గంలో విహరించింది. అదే విష్ణుపదం. ఉత్తానపాదుని కొడుకు, మహాభక్తుల్లో గొప్పవాడు అయిన ధ్రువుడు వసించే మండలం అదే. అతడు ఇవాళకి కూడా ఆనాటి నుంచి ప్రతినిత్యం తన కులదైవమైన విష్ణువు యొక్క పాదోదకాన్ని భక్తితో కనులు మూసుకొని ఆనందంతో కన్నులు చెమ్మగిల్లగా ఒళ్ళు పులకరిస్తూ ఉండగా ఎంతో ఆదరంతో తల మీద చల్లుకుంటుంటాడు, తలపై దాల్చి సేవిస్తూ ఉంటాడు.
భగవత్పది ధ్రువ మండలం చేరి కొన్ని యుగాలు అయిపోయింది. ధ్రువుడు మొట్టమొదటిగా దాన్ని దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవస్యాన్ని పొందాడు. ఇప్పటికీ ప్రతినిత్యం అంతటి పారవస్యంతోనే ఆ పుణ్యతీర్థాన్ని సేవిస్తున్నాడు. మహాభక్తులు భగవత్పాద తీర్థాన్ని ప్రతినిత్యము ఇలాగే పూజించి సేవిస్తే ధన్యులవుతారు. ధ్రువ మండలానికి కింద సప్తర్షి మండలం ఉంది. అందులో ఉన్న ఋషులకు హరి పాదం నుండి వచ్చిన జలం యొక్క ప్రభావం ఎంతటిదో తెలుసు. వాళ్ళు తపస్సునకు సిద్ధి ఆకాశగంగా జలాల్లో స్నానం చేయడమే అని సకల చరాచర జగత్తులోనూ అంతర్యామి అయి ఉండి నడిపిస్తున్న ఈశ్వర్ని యందు భక్తి నిలిపి మోక్షాన్ని కోరేవారు ఇంకా ఏ ఇతర పురుషార్థాల పట్ల కాంక్ష లేకుండా ముక్తి మార్గం అందే తమ శక్తుల్ని ధారపోసి ముక్తిని బహుమానంగా పొందేట్లు ఎలా ప్రవర్తిస్తారో అలాగే సప్తర్షులు ఆకాశగంగను తమ తమ జటాజూటాలలో ఇప్పటికీ ధరిస్తుంటారు. ఆకాశగంగ నీళ్ళని తల మీద చల్లుకుంటూ ఉంటారు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి ఇంకా ఇలా చెప్తున్నారు. ఆ దేవనది, ఆ శ్రీ మహావిష్ణువు పాదాల నుండి పుట్టిన ఆ దేవనది ధ్రువ మండలాన్ని చేరి ఆ తర్వాత సప్తర్షి మండలాన్ని చేరుతోంది. అక్కడి నుంచి అది ఇంకా ఎలా ప్రవహిస్తోంది అన్నది చెప్తున్నారు. అంత నసంఖ్యంబులైన దివ్య విమాన సంకులంబుల సువిశాలమైన దేవ మార్గంబున దిగి వచ్చి చంద్రమండలము దోచుచు మేరు నగ శిఖాగ్రమునను నా బ్రహ్మదేవుని పట్టణమునకు వచ్చి అందులా చతుర్ద్వారములను వరుసతో దీర్ఘ ప్రవాహంబులగుచును ప్రవహించి యమల ప్రభావములను నరుగు లవణ సాగరాంతంబులుగా 4 మోములందు 4 నామములను దనుగన్న వారి దోగిన వారికెల్లా నమృత వారి ఎగుచు. ఆ నది అక్కడి నుంచి అసంఖ్యాకమైన ప్రాంతాలను ఆవరించి అనేక సహస్ర కోటి విమానానేక అని అలా ఆవరించి క్రిక్కిరిసి ఉన్న మార్గాల ద్వారా వచ్చి విశాలమైన దేవయాగ మార్గం ద్వారా చంద్రమండలాన్ని చుట్టుతోంది. అక్కడ తడిపి మేరు పర్వత శిఖరంలో ఉన్న బ్రహ్మలోకం మీద పడుతోంది. అక్కడ 4 ద్వారాల్లోనూ 4గా విడిపోతోంది. విష్ణుపతికి ఇక్కడ 4 పేర్లు ఉన్నాయి. సీత అని, అలకనంద అని, చక్షువుని, భద్ర అని. ఈ 4 నదులు దీర్ఘంగా ప్రవహించి ఉప్పు సముద్రంలో కలుస్తున్నాయి. తన జలాలను సేవించిన వారందరికీ కూడా అమృతత్వాన్ని ప్రసాదిస్తూ విష్ణుపది ఇలా ప్రవహిస్తోంది అని చెప్పి 4గా విడిపోయి ప్రవహిస్తున్న ఆ నదీ పాయల్లో సీతా నది తూర్పు వైపుకు ప్రవహిస్తోంది. బ్రహ్మసదనం నుండి కేసర పర్వత శిఖరాల మీద పడి కిందకు పారుతోంది. గంధమాదన పర్వతం యొక్క శిఖరాల మీద పడి భద్రాశ్వ వర్షాన్ని ఏలుతూ తూర్పున ఉప్పు సముద్రంలో ప్రవేశిస్తోంది. చక్షువు అనే పేరు ప్రసిద్ధి పొందిన నది పశ్చిమ ద్వారం నుంచి వచ్చి మాల్యవత్ పర్వతం మీద పడి ఆ తర్వాత కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి పడమటి లవణ సాగరంలో కలుస్తోంది. భద్ర అనే పేరు గల నది తన సాటి లేని ప్రవాహంతో ఉత్తర ద్వారం నుంచి వస్తోంది. కుముదనీల శ్వేతాక్ష పర్వత శిఖరాల మీద ప్రవహించి శృంగ పర్వతానికి వచ్చి మానసోత్తరాలైన కురుభూముల్ని పవిత్రం చేస్తోంది. ఇలా వచ్చి ఉత్తరపు ఉప్పు సముద్రంలో లీనమవుతోంది. అలకనందగా ప్రఖ్యాతిగాంచిన నది బ్రహ్మసదనం నుంచి దక్షిణంగా ప్రవహిస్తోంది. వెళ్ళడానికి సాధ్యం కాని పర్వతాల మీదకి వెళ్తోంది. హేమకోట హిమకోట పర్వత శిఖరాలను త్రుళ్ళి పడుతూ తాకి మహావేగంతో కర్మక్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి దక్షిణపు లవణ సముద్రంలో లయమవుతోంది అని చెప్పి, ఓ రాజా, జగతిలో మేరువాదిగ పర్వతములకు పుత్రికలైనట్టి పుణ్య తీర్థములు వేల సంఖ్యలు కలవు. జంబూ ద్వీపమందు భారత వర్షమరయ గర్మభూమి దక్కిన వర్షముల దివంబున నుండి భువికి వచ్చిన వారు పుణ్యశేషములు భుజించునుంద్రు. భూస్వర్గమనదగు నా వర్షముల నుండు నట్టి వారలైత సంఖ్య వత్సరాయువులైత మాతంగ బలులు దేవతా సమానులతుల వజ్రదేహులధిక ప్రమోదితు లప్రమత్తులార్యులనకులధిప. రాజా, లోకంలో మేరు పర్వతాలకు పుత్రికలై జన్మించిన పుణ్యతీర్థాలు నదులు వేలకు వేలుగా ఉన్నాయి. జంబు ద్వీపంలో భరతవర్షం కర్మభూమది. మిగిలిన వర్షాలలో స్వర్గం నుంచి భూమికి వచ్చిన వాళ్ళు
తమకు మిగిలి ఉన్న పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవిస్తుంటారు. భూమి స్వర్గం అనబడే ఈ 8 వర్షాల్లో ఉండేవాళ్ళు 10,000 సంవత్సరాల ఆయువు కలిగి ఉంటారు. 10,000 ఏనుగుల బలం కలవాళ్ళు దేవతలతో సమానులు. వజ్ర సమానమైన శరీరం కలవాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉంటారు. ఏమరిపాటుతో ఉండరు. పూజ్యులు, వీళ్ళందరూ కూడా పుణ్యులు. వర్షాలన్నిటిలోకి భరత వర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షంలో ఎవరు ఎలాంటి సుఖాలు దుఃఖాలు అనుభవించినా దానికి కారణమైన పుణ్యకర్మల్ని పాపకర్మల్ని ఆచరించే స్థలం భారతవర్షం. తక్కిన 8 వర్షాలు పుణ్యకర్మల్ని అనుభవించే స్థానాలు. పుణ్యకర్మల్ని అనుభవించే స్థానానికి స్వర్గం అని పేరు. ఆ కర్మలో కొంతవరకు కర్మ ఫలితాన్ని అనుభవించి మిగిలి ఉండగా జీవులు మళ్ళా భూమిని చేరతారు. అలా చేరి మిగిలి ఉన్న పుణ్యఫలాన్ని కూడా అనుభవిస్తారు. వాటిని భౌమ స్వర్గాలు అని అంటారు. అలాంటి భౌమ స్వర్గాలు 8 వర్షాలు. దానికి మూలమైన పుణ్యాన్ని ఆచరించే స్థానం మాత్రం భారతవర్షం అని ఆ 8 వర్షాల్లో ఉండేవాళ్ళు నిరంతర సుఖాలలో మునిగి తేలుతుంటారు. వారికి ఆ సుఖం ముందు మోక్షం కూడా చిన్నదే. అందువల్ల మోక్షాన్ని స్వీకరించరు. అక్కడ స్త్రీలు ఒక్క పర్యాయమే సంతానాన్ని కంటారు. వారు త్రేతాయుగంలో ఉన్నట్టు గొప్ప సుఖంతో ప్రవర్తిస్తారు. ఈ 8 వర్షాల్లోని దేవతాగణాలు తమ సేవకుల మహోపచారాలను అందుకుంటూ ఋతువులన్నిట్లోనూ చివుళ్లతో పూలతో పళ్లతో నిండిన తేనెలు వృక్షాలు నిండిన సుందరమైన ఉద్యానవనాల్లో హాయిగా విహరిస్తూ ఉంటారు. అక్కడ వర్షాలతో లోయలు నిండి ఉంటాయి. సరోవరాలు పద్మాలతో, రాజహంసలతో, నీటి కోళ్లతో, బెగ్గురు పిట్టలతో, జక్కవలతో, ఆయా పక్షుల వినోదాలతో కలబోసుకుని ఉంటాయి. తేనె త్రాగి మత్తెక్కిన తుమ్మెదలు జుమ్మని శబ్దం చేస్తూ ఉంటాయి. దేవతా స్త్రీలు ఉయ్యారంగా ఒలకపోసే చూపులతో కామోద్రేకాన్ని పుట్టిస్తారు. ఆ సుందరులను చూస్తున్న దేవపురుషులు విచిత్రంగా వినోదిస్తూ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా విహరిస్తుంటారు. ఈ నవవర్షంబుల ఎందా నారాయణుడు వచ్చి అనవరతము లోకానుగ్రహమునకై సుజ్ఞానం బీదలచి లీల చెరించుదగన్. ఈ 9 వర్షాలలోనూ ఇలావృతం దగ్గర నుంచి మిగిలిన 9 వర్షాల్లోనూ భగవానుడైన నారాయణుడు అవతరించి నిత్యం లోకాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. లోకులందరికీ సుజ్ఞానం ఇస్తాడు. తన దివ్య లీలా విలాసంతో ప్రవర్తిస్తూ ఉంటాడు అని ఇంకా సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు. వసుధ నిలావృత వర్షాధిపతి అయిన పురహరుండ వర్షమున వనంబునందు నుండుటకు నా అంబికా శాపవశంబున నా వనస్థలములందునెవ్వరు వచ్చిన నింతులయ్యందు రావణమందు పార్వతి అనుదినంబునంగ నా జన సహస్రార్బుదంబుల తోడ నసమలోచను గొల్చు నతుల భక్తి నట్టి శివుని గోరియా ఇలావృత వర్షమున జరించు జనులు మోదమునను గదిసి తత్ప్రకాశకములైన మంత్రతంత్రముల పూజ చేసి తలతురెప్పుడు. ఇలావృత వర్షానికి అధిపతి త్రిపురాలను హరించిన రుద్రుడు. ఆయన తప్ప మరెవ్వరు పురుషుడు ఉండడు. అక్కడ అందరూ స్త్రీలే. పార్వతీదేవి శాపం పెట్టింది ఏంటంటే అక్కడికి ఎవరైనా పురుషులు వచ్చినా స్త్రీలుగా మారిపోవాలని. ఆ పార్వతీదేవి శాపం వల్ల ఆ వనస్థలంలోకి ఎవరు వచ్చినా స్త్రీలుగా మారిపోతారు. అక్కడ అంబిక ప్రతినిత్యం 1000 కోట్ల మంది పరిచారకులతో కలిసి త్రినేత్రుణ్ణి పరమేశ్వరుణ్ణి సాటిలేని భక్తితో సేవిస్తూ ఉంటుంది. అక్కడి వారు పరమశివుని మెప్పించే మంత్రాలతో తంత్రాలతో పూజలు చేసి ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు. భద్రాశ్వవర్షమందుల భద్రశ్రవుడనడి పేర బరగుచు తపనీయాద్రిత సమధైర్యుడగుచు సముద్రాంతంబైన జగతి బొలుపుగనేలున్. భద్రాశ్వ వర్షానికి అధిపతి భద్రశ్రవుడు. ఇతడు ధైర్యంలో మేరు పర్వతంతో సమానుడు. సముద్రం వరకు వ్యాపించి ఉన్న ఈ జగత్తునంతా పరిపాలిస్తుంటాడు తను అని. ఆ నరవరునకు ప్రియతముడైన హయగ్రీవమూర్తి ననవరతంబున్ ధ్యాన స్తోత్ర జపానుష్ఠానాదుల పూజ చేసి సజ్జనులంతన్. భద్రశ్రవుడికి ఇష్టుడైన వాడు హయగ్రీవుడు. ఇతన్ని నిత్యం ధ్యానాలతో స్తోత్రాలతో జపాలతో పూజాది కార్యక్రమాలతో సత్పురుషులు సేవిస్తూ ఉంటారు. తత్ప్రకాశకృత ప్రధాన మంత్రార్థ సంసిద్ధి చేసి ముక్తి చెందిరప్పుడట్టి వర్షమందు నా హయగ్రీవుని దలచి కొలిచి మిగుల ధన్యులగుచు. ఆ హయగ్రీవ మూర్తిని
వెలికి తెచ్చే మంత్రాలతో భద్రాశ్వ వర్షంలోని వారు కొలిచి ముక్తి చెందుతారు. హయగ్రీవ ఆరాధకులు ఎంతో ధన్యులు అని హరివర్షపతి అయిన నరహరి ననిశంభు నందున్న జనులు మహాత్ములైన దైత్య దానవ కులోత్తములు ప్రహ్లాదాది వృద్ధుల గూడి సంప్రీతి తోడ సుస్నాతులై భక్తి చూచుచూ నుందురు రమ్య దుకూలాంబరములు దాల్చి తత్ప్రకాశక మంత్ర తంత్ర జప స్తోత్ర పఠన సుధ్యాన తప ప్రధాన మైన సత్పూజలను చేసి యచల బుద్ధి శ్రీ నృసింహుని చేరి పూజించి ఎతని కరుణ నందుచునతుల ప్రకాశులగుచు భుక్తి ముక్తుల గైకొండ్రు భూపవర్య. ఓ రాజా, హరివర్షానికి అధిపతి నరసింహస్వామి. దైత్యులు దానవ కులంలోని ఉత్తములైన ప్రహ్లాదుడు మొదలైన మహాత్ములు నరసింహస్వామిని నిత్యం పరమ ప్రీతితో పెద్దలతో కలిసి సేవిస్తారు. పవిత్రంగా స్నానం చేసి భక్తితో శుచిగా మడిబట్టలు కట్టుకొని నరసింహస్వామిని వెలికి తెచ్చే మంత్రాలతో, తంత్రాలతో, జపాలతో, స్తోత్రాలతో, పఠనాలతో, ధ్యానాలతో, తపస్సులతో సుస్థిరమైన మనస్సు పెట్టి ప్రధానమైన పూజల్ని జరిపించి ఆ నరసింహస్వామి దయను పొంది హరివర్ష జనులు భుక్తిని ముక్తిని చేపడుతూ ఉంటారు అని కేతుమాల వర్షం ఉంది కదా, ఈ కేతుమాల వర్షం గురించి చెప్తున్నాడు సుఖ మహర్షి. కేతుమాల వర్షంలో భగవానుడు ప్రద్యుమ్నుడు, ఆయనే కామదేవుడు. ఆయన ప్రద్యుమ్నుడు అనే పేరుతో లక్ష్మీదేవికి ప్రీతిని కలిగిస్తుంటాడు. ఈ వర్షానికి అధిపతులు ప్రజాపతి అయిన సంవత్సరుని కుమారులు, కొడుకులు, పగళ్ళు, కూతుళ్ళు, రాత్రులు. మహాపురుషుడైన భగవంతుని అస్త్ర తేజస్సు యొక్క వెలుగు వల్ల ప్రజాపతి కుమార్తెలైన రాత్రి అభిమాన దేవతలకు మనస్సు భీతి చెంది ఉంటుంది. దానివల్ల వాళ్ళ గర్భాలు ధరించిన సంవత్సరం చివర ఆ గర్భాలు ప్రాణాలు లేకుండా వెలువడతాయి. తన అందమైన నడకలతో, విలాసాలతో, చిరునవ్వులతో, చూపులతో, సుందర ముఖకాంతులతో ఆ కామదేవుని రూపంలో ఉన్న శ్రీహరి రమాదేవిని సంతోషపెడతాడు. శ్రీదేవి భగవన్ మాయ యొక్క రూపం. ఆ తల్లి ప్రజాపతి పుత్రులు అయిన రాత్రింబగళ్లతో కలిసి కామదేవుణ్ణి స్తోత్రాలతో, మంత్ర పాఠాలతో, పూజలతో, ధ్యానాలతో పూజిస్తూ ఉంటుంది. విమలమతి చిత్తగింపుము రమణీయంబైన విమల రమ్యకమను వర్షమునకు నధిదేవత దానమరంగా మత్స్య రూపుడగు హరిదలపన్. రాజా, నిర్మలమైన మనస్సు పెట్టి విను. రమ్యక వర్షానికి అధిదేవత మత్స్య రూపంలో ఉంటాడు. అతను కూడా శ్రీహరి. హట్టి వర్షమునకు నధిపతి ఎగుచున్న మనువు పుత్ర పౌత్ర మంత్రి వరులంగూడి మత్స్యమైన కుంభినీధరు జిత్త మతుల భక్తి యుక్తి హత్త గొలుచు. ఈ వర్షాధిపతి మనువు తన కొడుకులతో మనవాళ్లతో కలిసి భూమిని ధరించే మత్స్యమూర్తిని ఆరాధిస్తూ ఉంటాడు. తత్ప్రకాశత్కృత్ ప్రధాన మంత్ర స్తోత్ర ములను ధర్మ కర్మములను హోమ ములను చేసి జనులు చేసి పుణ్యులై భక్తి ముక్తులను పొందుచుందురెలమిదోడ. మత్స్యరూపుడైన శ్రీ మహావిష్ణువుని ప్రకాశింపచేసే ప్రధానమైన మంత్రాలతో, స్తోత్రాలతో, ధర్మాలతో, కర్మలతో, హోమాలతో రమ్యక వర్షంలో జనులు పుణ్యులై భక్తి కలిగి ఉండి ఆరాధిస్తారు. దానివల్ల వాళ్ళు ఇహపర సౌఖ్యాలను, మోక్షాన్ని కూడా పొందుతారు. వినుము హిరణ్మయ వర్షంబునకు గూర్మ అవతారమును దాల్చిన యావనజోదరుడసి దేవత యనగుడు పితృపతి మహాత్మ్యు ధర్యముడు నృపా. ఓ రాజా, తర్వాతది హిరణ్మయ వర్షం. దీనికి అధిదేవత కూర్మ అవతార రూపుడైన ఆ పద్మగర్భుడు శ్రీ మహావిష్ణువు. రాజా, పితృదేవతలకు అధిపతి పుణ్యాత్ముడు మహాత్ముడు అయిన అర్యముడు హిరణ్మయ వర్ష పాలకుడు అనే అర్యముడు పితృదేవతలకు అధిపతి. ఆ వర్షమందు నర్యముడు ఆ వర్ష జనంబుగూడి హరి జిత్తముతో భావించి సంస్థవంబులు గావించుతు భుక్తి ముక్తి గాంతురు గడకన్. ఈ అర్యముడు హిరణ్మయ వర్షంలోని జనులతో కలిసి హరిని మనస్సులో ధ్యానం చేస్తూ స్తుతిస్తూ ఉంటాడు. ఇహలోక సుఖాలన్నీ పొంది కడకు అందరూ భక్తి మూలంగా ముక్తిని పొందుతారు. ఉత్తర కురు భూముల దనుక హత్తుకొని వరాహదేవుడు అధిపతి అయినన్ సత్తుగ భూసతి యతనింజిత్తములో నిలిపి పూజ సేయుచునుండున్.
ఉత్తర కురుభూములకు వరాహదేవుడు అధిపతి. వరాహదేవుణ్ణి తన మనసులో నిలుపుకొని భూదేవి పూజ చేస్తూ ఉంటుంది. ఆ వర్షమందులను ప్రజల విపుల వరాహమూర్తి ననవరతంబున్ సేవించి కొలిచి సంస్కృతి గావించుతూ గాంతురంత కైవల్యంబున్. ఆ వర్షంలోని వాళ్ళు ఆ మహావరాహ స్వామిని నిరంతరం సేవించుకొని అర్చించి ఆయన్ను సన్నుతించి మోక్ష స్థితిని పొందుతారు. అరయంగ సీతాలక్ష్మణ పరివృతుడై వచ్చి రామభద్రుడు గడిమిన్ బరగు నది దేవతగా గింపురుష మహావర్షమునకు భూపవరేణ్య. రాజా, కింపురుష వర్షం ఉంది కదా, ఆ కింపురుష వర్షానికి అధిపతి ఎవరో తెలుసా? సీతా లక్ష్మణులతో కలిసి ఉన్న ఆ శ్రీరామభద్రుడే కింపురుష వర్షానికి అధిపతి. హట్టి రామభద్రు నంజనే సుతుడు గింపురుష గణము గూడి పూజ చేసి తత్ప్రకాశ కృత్ ప్రధాన మంత్ర స్తోత్ర పఠనములను దగనుపాస్తి సేయు. శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామి కింపురుష గణంతో కూడి పూజిస్తాడు. ఆ శ్రీరామ తేజస్సుని ప్రకాశింపచేసే ప్రధానమైన మంత్రాలతో స్తోత్రాలతో ఉపాసిస్తాడు హనుమంతుడు అని ఇంకా చెప్తున్నాడు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి. భారత వర్షాధిపతి అయిన బదరికాశ్రమమున నున్న నారాయణుండు భూనాథయ మహాత్ముని నారదాదులు భారత వర్షంబు ప్రజల ప్రేమ బాయక చేరి ఉపాస్తి సేయుచు సాంఖ్య యోగంబునుపదేశ ముచిత వృత్తి నంది ఎందరును కృతార్థులై ఎట్టి నారాయణ దేవునారాధనంబు చేసి ఆత్మజాల చింతించి తత్ప్రకాశకములైన మంత్ర సంస్థవముల పూజ చేసి ముక్తి పొందుచు నుండుదు రచలమైన భక్తి నను దినంబు. భారత వర్షానికి అధిపతి నారాయణుడు. ఆ నారాయణుడు బదరిక ఆశ్రమంలో నరుడితో కలిసి తపస్సు చేశాడు. నారదాది మహర్షులందరూ కూడా సాంగత్యంతో సాంఖ్య యోగాన్ని ఉపదేశం పొంది జనులంతా యోగ్యమైన ప్రవర్తనతో ఉండి నారాయణుడి ఆరాధనతో అందరూ కృతార్థులవుతారు. నిత్యము నారాయణుణ్ణి ఉద్దీపింపజేసే సుస్థిరమైన భక్తితో మంత్రాలతో స్థవాలతో పూజల్ని చేసి వారు నారాయణుడి అనుగ్రహాన్ని పొంది ముక్తిని పొందుతారు. ఆయా మూర్తులను వెలికి తీసే మంత్రాలు, ప్రత్యేకంగా ఆయా మంత్రాలతో ఉపాసన చేయడం, ఇవన్నీ కూడా విధానాలు. ఏ మంత్రాలతో పూజించినా ఆ పూజలన్నీ పరమాత్మకే చెందుతాయి. సర్వదేవి దేవదేవి నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటారు కదా అని. భారత వర్షమునందుల సారాంశములైన పుణ్య శైలంబులు గంభీర ప్రవాహములు గల వారయ నెరిగింతు వాని నవనీనాథ. ఓ పరీక్షన్ మహారాజా, భారత వర్షంలో ఎన్నో పుణ్య శైలాలు గంభీరంగా ప్రవహించే అనేకమైన నదులు ఉన్నాయి. వాటిని గూర్చి నేను నీకు తెలియచెప్తాను, విను అని సుఖ మహర్షి భారత వర్షం గురించి చెప్తున్నారు. ఇది తర్వాత సంచికలు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.